వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే షర్మిలాతో జగన్ రాజీ చేస్తోంది ఎవరంటే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. లేటెస్ట్ గా ఈ అంశానికి సంబంధించి ఆల్మోస్ట్ గత నెల రోజులుగా చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. గతంలో ఏదైతే ఆస్తి పంపకాల విషయంలో కావచ్చు, అటు పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ విషయంలో కావచ్చు, తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాల రూపంలో వాళ్ళు రోడ్డును పట్టడం జరిగింది. అటు షర్మిల గానీ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆఖరికి వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవల్లో విజయం లాంటి వాళ్ళు బలిపశువు అయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా దాదాపు ఒక 2 నెలలుగా వీళ్ళిద్దరిని కూడా చాలా సాలిడ్‌గా దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అనేసి ప్రచారం జరుగుతోంది. మొన్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసు విషయంలో కోర్టుకి అటెండ్ అవ్వడానికి హైదరాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి లోటస్ పాండ్‌కి వెళ్లారు. ఆ రోజు కూడా షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారనే చర్చ కూడా నడిచింది. తమ మధ్య ఉన్న ఆ పొరపొచ్చాలన్నీ పూర్తి స్థాయిలో పక్కన పెట్టుకునే విధంగా కొంతమంది వీటిని ఇనిషియేట్ చేశారనే చర్చ కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా నిజంగానే హాట్ టాపిక్ అవుతా వస్తోంది గత కొన్ని రోజులుగా. అయితే ఈ క్రమంలో దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఈ రోజున వైఎస్ఆర్‌సీపీ పులివెందులకు చెందిన నేత సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు కమెంట్ చేసిన తర్వాత ఇక ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల కలిసిపోయినట్టే అని చెప్పి ఆయన ఒక సంచలన కామెంట్ చేశారు. సో, ఈ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా సతీష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ దాన్ని ఎండార్స్ చేసినట్టు ఉందన్నమాట. సో, వీళ్ళిద్దరు నిజంగా కలిసిపోతే అసలు వాళ్ళిద్దరికి కలిసిపోతేనే కంటే వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరు అంటే ఇక్కడ అందరి వేళ్ళు కూడా కేవీపీ వైపే చూపిస్తా ఉన్నాయి. వైఎస్ సన్నిహితులు చాలా మందే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళడాన్ని కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, ఒక సాయి ప్రతాప్ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక కొనతాల లాంటి వాళ్ళు. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అలాంటి డెసిషన్ తీసుకున్న తర్వాత మెజారిటీ ఆ రోజు వైఎస్ పొలిటికల్ లైఫ్ ఇచ్చిన చాలా మంది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. కానీ వైఎస్‌కి ఒక క్లోజ్ బడ్డీస్ ఉండి, క్లోజ్ అసోసియేట్ అయిన ఒక కేవీపీని గాని, ఒక ఉండవల్లి లాంటి వాళ్ళని గాని, ఒక సాయి ప్రతాప్ లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దగ్గరికైతే తీయలేదు. అయితే ఇక ఆ తర్వాత అటు విజయమ్మ, షర్మిల తన కోసం ఎంత ఎఫర్ట్ పెట్టినా, తన పార్టీని ఎప్పుడు కూడా లైమ్ లైట్‌లో ఉంచే ప్రయత్నం చేసినా, ఇంకొక రకమైన ఇంకోటైనా గౌరవాధ్యక్షులు లాంటి పదవులు కూడా తీసుకొని ఆమె పార్టీ కోసం పనిచేసినా, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పూర్తిగా ముందుగా షర్మిలను నిర్లక్ష్యం చేశారు. తన తండ్రి కోరినట్టు తన ఆస్తుల్లో తనకి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆస్తి పంపకాలు చేయకుండా తను పక్కన పెట్టారనేది ఒక వివాదం ఆమెది. ఇక షర్మిలకి పార్టీలో ఆమెకు ఏదో ఒక పదవి ఇస్తే మరొక పవర్ సెంటర్ అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి భయం. సో, అలా వాళ్ళిద్దరి మధ్య పలు కారణాలతోని ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. ముందుగా ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆ తెలంగాణలో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత ఏపీలో ఆమెకి ఏదైతే పీసీసీ చీఫ్ పదవి దక్కింది. సో, జగన్మోహన్ రెడ్డికే సవాల్ విసురుతూ ఆమె ఆ క్షణం నుంచి కూడా ఆయన ఓటమిలో భాగస్వామ్యం అయ్యారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు దగ్గర నుంచి అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి బండారాన్ని బయటపెడుతూ ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు. మొన్నటి ఎన్నికల్లో షర్మిలకి ఆమె చేసిన క్యాంపెయిన్ ఫెచ్ అయిందా లేదా అనేది పక్కన పెడితే, బట్ ఆమె చేసిన ప్రచారం మాత్రం అటు కూటమికి మాత్రం లాభించింది. ఆవిడ సునీతతో కలిసి చేసిన ప్రచారం. అలా ఇక ఒకరు ఎదురెదురుగా నుంచొని కత్తులు తీసుకొని పొడుచుకోవడం తప్ప మిగతా అంశాలన్నీ చేశారు అన్నా చెల్లెలిద్దరూ కూడా. ఆమె ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు మొత్తాన్ని భారతితో సహా అనేక సార్లు బయటపెట్టే ప్రయత్నం చేస్తే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా షర్మిలాకి సంబంధించి ఆమెని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం మొదలుకొని ఆయన సోషల్ మీడియా. డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డే ఆమె కట్టుకున్న చీరల గురించి కూడా మాట్లాడిన సందర్భం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో షర్మిలాని, సునీతను టార్గెట్ చేయని రోజే ఉండేది కాదు ఆ రోజు అధికారంలో ఉన్న సమయంలో. ఇంకా అలా రోడ్డున బడి కొట్టుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళిద్దరూ కూడా వైఎస్ పరువు రోడ్డున పడుతుందంటూ విజయం ఎన్నో సార్లు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి. నిజానికి మనం అనుకుంటాం గానీ, ఏ తల్లికి రాకూడదు ఆ కష్టం ఆ ఏజ్‌లో. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 2 సార్లు రాష్ట్రానికి. అటు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మంచి మార్కులు కొట్టేసిన వ్యక్తి. పార్టీ మొత్తాన్ని తన గ్రిప్‌లో పెట్టుకున్న వ్యక్తి. అలాంటి వైఎస్ అటు పరిపాలన మీద కూడా తన మార్కేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి వారసులయ్యుండి, ఇలా వాళ్ళిద్దరూ రోడ్డున పడి కొట్టుకుంటా ఉంటే, మధ్యలో ఆ తల్లికి నిజంగా పగవాళ్ళకి కూడా రాకూడదు ఆ కష్టం. అందుకే పాపం ఆమె ఎన్నికల సమయంలో ఎటూ తేల్చుకోలేక వెళ్లి తన మనవడు రాజా దగ్గర ఉండిపోయింది యూఎస్‌లోని. సో, ఇక విజయం ఎప్పటినుంచో ఎఫర్ట్ పెడతా ఉన్నారు. అటు ఆమె సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్లారు పలుసార్లు, బాలినేని దగ్గరికి వెళ్ళడం జరిగింది. తనకి వీలైనంత వరకు అందరిని కూడా కలిసి కూతుర్ని, కొడుకుని కలుపుదామని చాలా సీరియస్ ఎఫర్టే పెట్టారు. ఏకంగా ఆమె మీదే ఈరోజు భారతితోని కేసులేపిస్తున్న పరిస్థితి ఉంది. చాలా దారుణంగా ఆమెను కూడా కోర్టుకి ఇచ్చిన పరిస్థితి ఉంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో విజయమ్మ కన్నీళ్లు మిగులుతా ఉన్నాయి. ఇక్కడ అటు ఎంపీగా పోటీ చేసిన షర్మిల ఓడిపోయింది. ఇటు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో 11 సీట్లకి పరిమితమయ్యారు. ఆయన భవిష్యత్తు ఏంటో తెలియని డైలమాలో ఉన్నారు. ఇలాంటి స్థితిలో విజయమ్మ ఇంకా మీరు కొట్టుకోనో, తిట్టుకోనో ఆస్తుల కోసం గొడవలు పడి ఏం సాధిస్తారు? ఇద్దరూ కలిసి ముందు ఆ తిట్టుకోటాలు పరస్పరం
మీరు మీ మైనస్‌లన్నీ బయట పెట్టుకోవడాలు ఆపేయండి అని ఎప్పటినుంచో రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. కానీ ఆ మాట ఇనే పరిస్థితుల్లో వాళ్ళిద్దరు లేరు. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయారు. అందుకే ఈరోజు ఆవిడ వైఎస్‌కి ఎంతో సన్నిహితుడు, వైఎస్ ఆత్మ అనే పేరున్న కేవీపీ లాంటి వాళ్ళని ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక చర్చ. సో, ఇంకోవైపు మనం చూసినట్లయితే ఏదైతే లోటస్ పాండ్‌కి వెళ్లారు జగన్‌మోహన్ ఈ మధ్య సీబీఐ కోర్ట్‌కి వెళ్ళిన క్రమంలో. ఆ సందర్భంలోనే అటు కేవీపీ లాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకోమని షర్మిలతో ఆయన కూర్చోబెట్టారని కూడా చెప్తా ఉన్నారు జగన్‌మోహన్ రెడ్డిని. సో, ఇక ముందు ఎప్పుడు కూడా బయటపడి పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా ఇద్దరి మధ్య ఉన్న ఇష్యూని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఒక ఒప్పందం కుదిరిందని కూడా చెప్తా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్‌గా 2 ½ మంత్‌గా ఎక్కడ షర్మిల, జగన్‌మోహన్ రెడ్డి విమర్శలు చేసుకున్నట్టు మనకు కనిపించదు. షర్మిల బయటకొచ్చిన ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అటు పవన్ కళ్యాణ్‌నో, ఇటు చంద్రబాబు నాయుడునో, బీజేపీనో టార్గెట్ చేస్తున్నారు గానీ, జగన్‌మోహన్ రెడ్డి మీద ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడట్లేదు. మొన్నటి వరకు ఆవిడ జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని కూడా తప్పు పట్టేది. సో, ఈరోజు చూస్తే చాలా కామ్‌గా ఉంటున్నారు ఆవిడ. ఎక్కడ జగన్‌మోహన్ రెడ్డిని టార్గెట్ చేయకుండా జాగ్రత్త పడతా ఉన్నారు. సో, అంటే వాళ్ళిద్దరి మధ్య కేవీపీ లాంటి వాళ్ళు చేసిన సయోధ్యకు ఒక క్లారిటీ వచ్చినట్టే అనుకోవాలి. ఈ స్థాయిలో ఈ చర్చ ఇక మరోవైపు చూస్తే అటు సునీతని గూడా వివేకానంద కేసు విషయంలో ఆ ఇంటెన్స్ తగ్గించే విధంగా మాట్లాడాలని జగన్‌మోహన్ రెడ్డి కోరారని గూడా చెప్తున్నారు. తన ఆస్తుల్లో కి సంబంధించి ఇష్యూల్లో కూడా షర్మిలతో పూర్తి స్థాయిలో ఆయన మాటల సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య కొన్ని హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ నడిచినప్పటికీ అల్టిమేట్‌గా కొన్ని ఆస్తులను ఆమె పేరు మీద పెడతానికి కూడా జగన్‌మోహన్ రెడ్డి అంగీకరించారని కూడా చెప్తా ఉన్నారు. సో, మొత్తానికైతే మాత్రం సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ ఫ్యామిలీకి సన్నిహితుడని పేరుంది ఆయనకి పులివెందులో. అలాంటి సతీష్ రెడ్డే ఈరోజు షర్మిల, జగన్‌మోహన్ రెడ్డి కలుస్తా ఉన్నారు. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉందని చెప్పిన తర్వాత చాలా మందికి క్లారిటీ వచ్చినట్లయింది. సో, మొత్తానికి ఇప్పటికైనా వీళ్ళిద్దరు కలిసిపోతే సో, ఇద్దరిది ఒకటే బ్లడ్. వైఎస్ఆర్ రక్తమే. ఇద్దరు 2 పార్టీలో ఉన్నా. సో, అందుకే ఈరోజు వైఎస్ఆర్ ఆత్మ పాపం విజయం కంటే ఎక్కువగా సంతోషించేది వైఎస్ ఆత్మే అని అనుకోవాలి. సో, మొత్తానికైతే వీళ్ళిద్దరూ ఎప్పుడు చేతులు కలుపుతారు? ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య పూర్తి స్థాయిలో సయోధ్య కుదిరే అవకాశం ఉందనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.